మార్కులు మీకు వస్తే నీట్ సీట్ వస్తుంది, మాకు 450 వస్తే నీట్ రాట్లే, 400 మార్కులు వస్తే మాకు ఐఐటి రాట్లే, 320 మార్కులు వస్తే మీకు ఐఐటి వస్తుంది. ఎట్లా సార్ మీకు 7 లక్షలు కూడా మీకు క్రిమినల్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ అవుతుంది. బీసీలకి 5 లక్షలకే సీట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తే మాకు రావట్లేదు. ఇది ధర్మమా అని అడుగుతున్నా. ఈ సమాజంలో మేము హక్కుదారులం, కట్టే పన్నులు ట్యాక్సీల మీద పన్నుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నడుస్తుంది. మీరు మండలానికి 60,000 కోట్లు వస్తున్నాయా? మీరు వ్యవసాయం చేస్తే 10,000 కోట్లు వస్తున్నాయా? ఈ రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల 60% జనాభా మేము ట్యాక్సులు పన్నులు పెడితే మీరు అనుభవిస్తున్నారు. దానిపైన మాకెందుకు రాదు ఈ రాష్ట్రం? మేము పాకిస్తాన్ మేము పాకిస్తాన్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా సార్? ఊరు అలీఖాన్ రేవంత్ రెడ్డి ఆయన పేరు. మీకు రేవంత్ రెడ్డి మా ఊరు అలీఖాన్ రేవంత్ రెడ్డిడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రెడ్డి జాగృతి ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం నేను అడుగుతా ఉన్నా. ఒక లంపేర్ బ్యాచ్ అంతా తయారై అగ్రవర్ణ పేదలకు బీసీలకు ఊళ్ళో పంచాయతీ పెట్టి ఊరికి 2 కూడా మీరు ఊళ్ళో ఇద్దరు మేము 40% 50% ఇల్లు ఉన్నాయి. రేపు ఎవరు కొట్టుకోవాలి? ఎవరు తరగతి వాళ్ళు కొట్టుకోవాలి? మాధవ్ రెడ్డి పిచ్చి పనులు మానుకో, పిచ్చి పనులు మానుకొని చక్కగా నువ్వు లెక్కల ప్రకారం చదువుకునే లెక్క కోర్టులో కేసులు వేసి ఏమంటారు? కేసులు వేస్తావా? ఏం చేస్తారు? కేసులు బీసీలు అడ్డుకుంటాయా? కేసులు బీసీల రాజ్యాధికారం ఆపుతాయా? కోర్టులు ఆపుతాయా బీసీల రాజ్యాధికారాన్ని? మాధవ్ రెడ్డి ఒక్కటే చెప్తాను, గుర్తుపెట్టుకో. నీ వెకిల్ శాస్త్రం పిచ్చి శాస్త్రం బంద్ చేయి. కాదు కూడా ఇట్లా ఉంటే నీకు ఎక్కడ సమాధానం చెప్పాలి అక్కడ సమాధానం చెప్తాం. మేము అగ్రవర్ణ పేదలకు మేము వ్యతిరేకం కాదు, రెడ్డి బిడ్డలు పేదరికంతో బుడ్డలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ధర్మంగా న్యాయంగా అందరూ పార్లమెంట్ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సిందని తీసుకోండి, మాకు రావాల్సిందని రానివ్వండి. నువ్వు ఎట్లా కేసులు చెప్తావు? నీ వెనక ఎవరైనా మాత్రంగా 40 రెడ్లు నీ వెనక కొనుక్కొని, రంగారెడ్డి రెడ్లు నీ వెనక కొనుక్కొని, ఎవరైతే ఉన్నారో మీరందరూ 40 రెడ్లు రంగారెడ్డి రెడ్లు మీరంతా కలిసి ఒక పోరాన్ని అమాయకులు జరగడం పెట్టి చేస్తే మాకు తెలియలేదనుకుంటారా? సమయం కోసం వెయిట్ చేస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, మాధవ్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా కూడా తగ్గి నువ్వు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డు జరగకపోతే రాజ్యాధికారం నువ్వే తీసుకొచ్చినావు అవుతావు. నువ్వు సూర్యుడి మీద చూస్తున్నావు కానీ నీ ముఖం మీద పడుతుంది. గుర్తుపెట్టుకో మాధవ్ రెడ్డి జాగృతికి ఒకటే చెప్తున్నా, మీరు చేసే వెకిలి పనుల వల్ల, మీరు చేసే వెకిలి కేసుల వల్ల బీసీలు సంఘటితం అవుతున్నారు, నిజాయితీగా లెక్కలు బయటకు వస్తున్నాయి. మేము మా 42% పక్కన పెట్టి ఈ 10% లీడర్ బేస్ మీద పోరాటం స్టార్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తామని అడుగుతానా? మా 42% సరే మీరు తీసేసిగా నెక్స్ట్ పోరాటం 10% లీడర్ బేస్ మీద పెడతాం. అగ్రవర్ణ పేదల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, మీ జనాభా ఎంత, మీకు వస్తున్నది ఎంత, మీరు అనుభవిస్తున్నది ఎంత, నెక్స్ట్ దీని మీద మేము చేసేస్తాం. దీని మీద మేము